చెప్పండి అన్నయ్య, జగనన్న హయాంలో మూతపడిపోయినటువంటి అన్నా క్యాంటీన్లని ఇవాళ తిరిగి మన నెల్లూరులో పునఃప్రారంభించారు కదా, ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? అది ఒక దరిద్రం పోయింది, చుట్టుకొని పోయింది. నా అమ్మ ఒడి నాయన బడి తాత బడి అన్నాడు కానీ స్కాప్ వేసాడు. నేను భవన కార్మికుడిని, నాకు మెయిన్ వర్కులు లేవు. నా ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఒక 10 మెంబర్స్ చచ్చిపోయారు కూడా ఇక్కడ లోకాలిటీలోనే, లోకల్ మెంబర్స్. ఏంటంటే ఎందుకు ఇది క్యాంటీన్ ఏం తప్పు చేసింది? అతను మోనార్క్ లాంటి సైకో. ఇనాఫ్, దట్స్ ఆల్. నాట్ జగన్, ఓన్లీ ఫర్ సీఎం టు. అయితే చెప్పండి అన్న, మీకు భోజనం ఎట్లా అనిపిస్తుంది? ఏ ఫుడ్ ఐటమ్స్ మీరు ఇవాళ భోజనం చేశారు? మార్నింగ్ వచ్చి ఇడ్లీ, పూరి, పొంగల్, చట్నీ, టమాటా చట్నీ, సాంబార్ మెనూ ఇచ్చేసారు కదా, మెనూ ప్రకారమే ఫుడ్. సరే, ఇప్పుడు మధ్యాహ్నం ఎట్లా అనిపిస్తుంది భోజనం? సూపర్. హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళది, వాళ్ళు ఇంటర్నేషనల్ వైడ్ మొత్తం ఏ క్లాస్గా చేస్తారు వాళ్ళు. మసూరా బియ్యము, చట్నీ, కూరగాయ, ఉల్లగడ్డ కుర్మ, కందిపప్పు, పెరుగు. అయితే చెప్పండి అన్నయ్య, ఫుడ్ క్వాలిటీ 5 రూపాయలకే ఇంత బాగా భోజనం పెడుతున్నారు? ఎవరో పెట్టలేరు అన్నయ్య, అది అసలు ఎత్తడమే రాంగు. మెయిన్ అన్ని రాంగ్ స్టెప్లే, అందుకే అడిగారిపోయాడు. దర్శక్. సరే, అయితే ఇదే టేస్ట్ కంటిన్యూ అవుతుందని మీరు అనుకుంటున్నారా రాబోయే రోజుల్లో కూడా? కంపల్సరీ. ఎందుకంటే ఫ్యూచర్ ప్లానింగ్ పిల్లకాయలు కూడా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి, వాళ్ళు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఉండొచ్చు అన్న. థ్యాంక్స్. చెప్పండి బ్రో, జగనన్న హయాంలో మూతపడిపోయినటువంటి అన్నా క్యాంటీన్లని ఇవాళ మన నెల్లూరులో తిరిగి పునఃప్రారంభించారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగుంది. ఫుడ్ ఐటమ్స్ అంటే మొత్తం మెనూ ప్రకారం అంతా బాగుంది. ఫుడ్ కూడా బాగుంది, అంతా మసూరానే. పప్పు, పెరుగు, కర్రీస్ మొత్తం సూపర్గానే బాగానే ఉన్నాయి. కేవలం 5 రూపాయలకే మీకు ఇంత ఎక్కువ మోతాదులో భోజనం పెడుతున్నారు కదా ఇక్కడ, అది ఎట్లా అనిపిస్తుంది? సూపర్. ఇప్పుడు మనం అంటే తినలేం కాబట్టి పేదవాళ్ళు అంటే ఎక్కడైనా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు తినడానికి ఇంకా ఇది యూజ్ఫుల్గా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఇప్పుడు పర్వాలేదు, మేము డబ్బు ఉన్నామంటే తినేస్తాం. పేదవాళ్ళు ఎవరైనా తినడానికి అయితే ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అయితే చెప్పు, భోజనం యొక్క క్వాలిటీ కానీ టేస్ట్ కానీ నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏ ఫుడ్ ఐటమ్స్ని ఇవాళ నువ్వు భోజనం చేసావు ఇక్కడ? సూపర్, అంతా బాగానే ఉంది. కర్రీస్ కానీ సాంబార్ కానీ మొత్తం బాగానే ఉంది, అంతా మసూరానే సూపర్ బాగుంది. అయితే ఇదే టేస్ట్ నీకు భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? కంపల్సరీ అనుకుంటున్నా. ఇప్పుడు చంద్రబాబు హయాం కాబట్టి ఆయన అప్డేట్ చేయొచ్చు చెప్పలేము, చేసినా చేసేయచ్చు ఇంకా అప్డేట్. అది అయితే చెప్పు, నువ్వు ఒక్కడివే రావటం జరిగిందా ఇక్కడికి? నీతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు పక్కన, అడగండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి అన్నయ్య, జగనన్న హయాంలో మూతపడిపోయినటువంటి అన్నా క్యాంటీన్లని ఇవాళ తిరిగి మన నెల్లూరులో పునఃప్రారంభించారు కదా, ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అంటే పేదజీవి కష్టపడి 5 రూపాయలకి భోజనం అంటే సరిపోయేటట్టుగా ఉంది. కూరలు గిర్రలు అన్నీ నాణ్యతగానే ఉన్నాయి. అయితే చెప్పండి అన్న, మీకు భోజనం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఏ అంటే ఫుడ్ ఐటమ్స్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి? పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. మన వరకు ఇంటి ఫెసిలిటీ రాకపోయినా బాగానే ఉంది, ఇంట్లో తిన్నట్టుగానే ఉంది. అంటే రోజు చికెన్లు మటన్లు తింటానే ఉంటాం కదా, ఏదో ఒక హ్యాపీగా బాగానే ఉంది. అయితే 5 రూపాయలకి ఇంత మంచి భోజనం లభిస్తుందని మీరు చెప్తున్నారు కదా, చాలా సంతోషం. దాని గురించి చెప్పుకోవాల్సిన విషయం, బయటకు పోతే 100 రూపాయలు పెట్టుకోవాలా మా లాంటి వాళ్ళు. అంటే పొద్దుల పని చేస్తాం, ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉండదు, అందుకని హ్యాపీ ఇంత మాత్రానికి. అయితే ఫుడ్కి సంబంధించి ఇదే క్వాలిటీ కానీ ఇదే టేస్ట్ కానీ రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అనుకోవాలని అనుకుంటున్నాను, చేయాలని, ఇలా చేస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాను. అయితే మీరు చెప్పండి అన్నయ్య, ఎందుకు జగనన్న అన్నా క్యాంటీన్లని మూసివేయాల్సి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? దానికి కారణం మనకు తెలియదు, మనం చెప్పకూడదు, మనం చెప్పలేము కూడా. ఆయన ఎందుకు మూసుకున్నారో ఎందుకు తెరుచున్నారో. చంద్రబాబు గారు తెరస్తానన్నారు, ఇంతకుముందు కూడా అమలు చేశారు కాబట్టి అదే అమలు ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి. అయితే చెప్పండి అన్న, సుమారు 300 మంది ఇవాళ కూపన్లు తీసుకుని ఇక్కడ వచ్చి భోజనం చేయడం జరుగుతుంది. అందరికీ సరైన మోతాదులోనే భోజనం అందుతుందని మీరు అనుకుంటున్నారా?
అందరికీ సరి సమానంగానే పెడుతున్నారు, సరైన మోతాదులోనే పెడుతున్నారు. ఒక మనిషికి సరిపడే భోజనం కరెక్ట్గా సరిపోతుంది. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, ఇంకో 5 రూపీస్ ఇస్తే తినొచ్చు. అది థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్.